హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే చికెన్ జాయింట్ కర్రీ సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో జాయింట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోవాలి, కానీ డెలిషియస్గా ఉండాలి. అలా చేయాలి అంటే ఈ జాయింట్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి కర్రీలలో ఈ చికెన్ జాయింట్ కర్రీ ఒకటి. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మరింక లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ ఫేవరెట్ జాయింట్తో కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ చేసే ముందు ఈ చికెన్ జాయింట్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత చివరిసారిగా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. బాగా క్లీన్ చేసుకున్న చికెన్ జాయింట్స్లో వీటికి సరిపడే పసుపు, ఉప్పు, కారం, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టిన చికెన్ని పక్కన పెట్టి ఒక అరగంట సేపు ఉంచాలి. నేను చేసిన పద్ధతిలో సింపుల్గా చేసుకొని చూడండి. రైస్, చపాతీ, పుల్కా, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేస్తే బెస్ట్ కాంబినేషన్. చికెన్ సాఫ్ట్గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ జాయింట్స్ కర్రీకి డెఫినెట్గా అందరూ కూడా ఫేవరెట్ అయిపోతారు. ముందుగా ఒక వెడల్పాటి బాండీని తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జాయింట్స్ని వేయాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి సిమ్లోనే దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నంతసేపు మధ్య మధ్యలో చూస్తూ అడుగు అంటిపోకుండా రివర్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని పక్కకి పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి సింపుల్గా మసాలాని ప్రిపేర్ చేసుకుందామా? ఇందులో ధనియాలు, 2 లవంగాలు, మసాలా పువ్వు, జాపత్రి, గసగసాలు, జాజికాయ, మిరియాలు 4 ఇలా మసాలా ఫ్లేవర్స్ని కొంచెం తీసుకొని వేయించి పక్కకు తీసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసేసిన అల్లం వెల్లుల్లి, 3 ఉల్లిపాయల తరుగు, 1 టమాటా తరుగు వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చి ఇప్పుడు వేగిన వీటితో పాటు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా ఫ్లేవర్స్ని మిక్సీ జార్లో వేసి మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ని అంతటిని వీటికి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటుండగానే కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి క్యాప్ పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత చూస్తే గుమగుమలాడే వేడి వేడి చికెన్ జాయింట్ కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా చికెన్ జాయింట్స్ని చాలా వరకు రెగ్యులర్గా అందరూ కూడాను ఫ్రై చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చివరిగా కొంచెం కొత్తిమీరతో పాటు మరింత టేస్ట్ని పెంచే పుదీనాను వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ½ అన్ అవర్ తర్వాత నిమ్మరసం వేసి టేస్ట్ చేస్తే ఉంటుందండి బాబోయ్, చాలా చాలా బాగుంది. సూపర్ టేస్ట్గా ఉంది. డెఫినెట్గా మీకు కర్రీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూర్తిగా వీడియో చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.